ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు లేదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సింగిల్ గా పోటీ చేయాలంటూ సవాల్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చర్చనీయాంశంగా మారిన పొత్తుల అంశం. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా పొత్తులపై చర్చించేందుకు సమావేశమైన కాంగ్రెస్ వామపక్ష పార్టీలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి అంబటి, ఒక పార్టీలో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారని వెల్లడి. విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు కొండపల్లి నుండి గ్రానైట్ రాళ్లను రాజమహేంద్రవరానికి తరలిస్తున్న సమయంలో జరిగిన ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గిరిపురం 24వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్ తో కలిసి పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సింగిల్ గా పోటీ చేయాలన్నారు. సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు పవన్ కు లేదన్నారు. నారా భువనేశ్వరికి ఎప్పటినుంచో ఒక కోరిక ఉందని, చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్ ను సీఎం చేయాలని ఆమె కోరిక అని చెప్పారు. లోకేష్ వల్ల సాధ్యం కాదని చంద్రబాబు పక్కన కూర్చోబెట్టాడన్నారు. ప్రతి ఒక్క ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ ఒకటే చెప్తున్నారు, మేము మాత్రం మీకు వేస్తామండి అని చెప్పని. అంటే ఆ విధమైన పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలను ఇస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. దీన్ని చూసి భయపడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకసారి ఢిల్లీలో వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఒకసారి ఢిల్లీ వెళ్తాడని చెప్పి అంటున్నారు. బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి, బీజేపీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయాలి. సిగ్గుసరం ఉంది వీళ్ళకి ఏమన్నా? వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయొచ్చు, చంద్రబాబు ఒంటిగా పోటీ చేయొచ్చు, పోనీ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయొచ్చు. మళ్ళీ బీజేపీ లేకపోతే మేము రాలేము, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్టు. ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీ వల్ల కాట్లా. ఈరోజు ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి నుంచో కోరిక చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పని గతంలోనే ప్రయత్నం చేసింది. అది చంద్రబాబు నాయుడు ఆచరణకి సాధ్యం కాదని చెప్పని అతను ఇవ్వడం కుదరట్లేదు. ఈ విధంగా చంద్రబాబును రెస్ట్ చేస్తే ఏమన్నా లోకేష్కి అవకాశం ఉంటుందేమో, లోకేష్కి నాయకత్వం ఇవ్వచ్చేమో అని చెప్పని తల్లి కొడుకులు ఈ విధమైన ఏదైతే ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడో వీళ్ళకి కూడా అదే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఆమె మనసులో మాట అయితే బయటపెట్టింది. చంద్రబాబు వేస్ట్, కనీసం నేనన్నా వచ్చి పార్టీని బతికిస్తానని చెప్పని అనుకుంటుందేమో అని చెప్పని ఆమె మాటల్లో ఆ భావన నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, విద్యా కానుక వస్తుంది, చేయూత వస్తుంది. ఇంకా జగనన్న కాకపోతే ఎవరికి వేస్తాం మేము ఓట్లు? మీరు రానక్కర్లేదు, ఇళ్ళన్నీ కూడా జగనన్న ఓట్లు, ఇవన్నీ జగనన్న ఇళ్ళే అని చెప్తున్నారు. ప్రతి గుమ్మంలో కూడా హారతి ఇస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు, మాతో వెంబడిస్తున్నారు. అంత క్రౌడ్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు భువనేశ్వర్ గారు అన్నారంటే మన మీటింగ్లో ఏమన్నారు, మా చేతులు కూడా పట్టుకొని ఇట్లేదు ఆవిడ. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా ఈ రోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్ వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా ఈ రోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ పార్టీతో అధికారం అనుభవించిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా స్పెషల్ స్టేటస్ కోసం ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు. చేసిన వాళ్ళను కూడా ఆ రోజుల్లో కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి మండిపడ్డారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు.
ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందే అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత మరొకరు ఉండరని అంబటి రాంబాబు అన్నారు. ఓట్లు కొనుక్కోమంటూ పార్టీ నేతలకు లైసెన్స్ ఇచ్చారన్నారు. పవన్, చంద్రబాబును, టీడీపీ, జనసేన నాయకులను నమ్మొద్దంటూ ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. అంతేకాదు, నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను. ఎక్కడ మంది జాతీయ నాయకులు, నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మాట్లాడతావు, చంద్రబాబు జైల్లో ఉంటేనేమో జైల్లోకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నాం అని అంటావు. ఒక పొత్తులో ఉంది, ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరో పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేదండి దారే వాళ్ళు చివాట్లు పెడతారు. ఏమైనా నీకు బుద్ధిలో బుద్ధి లేదా? బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులో వెళ్తున్నావు, వాళ్ళు కలుపుకున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నాడు, కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా. అక్కడక్కడ భీముడిని పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొండపల్లి నుంచి గ్రానైట్ రాళ్లను రాజమహేంద్రవరానికి తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్, ఏడీఆర్ఎం శ్రీకాంత్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పట్టాలు తప్పిన 4 బోగీలు పట్టాలు సరిచేసే పనులు చేపట్టారు. ప్రమాద నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. బూడిద కాలుష్యాన్ని అరికట్టాలంటూ కాలుష్య నియంత్రణ పోరాట సమితి నాయకులు చెరుకుపల్లి సురేష్, హైదర్లు విజ్ఞప్తి చేశారు. గత ఏడాదిగా బూడిద చెరువు నుంచి వాహనాల రాకపోకలు పెరిగిపోయాయన్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్నారు. దీని కారణంగా బూడిద పొగ మంచులా కమ్మేస్తోందన్నారు. ప్రజలకు కళ్లమంటలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ, కిడ్నీ సమస్యలు పెరిగాయన్నారు. వాహనాలు సైతం అదుపు తప్పి ప్రమాదాలకు గురి అవుతున్నాయన్నారు. వేణుగోపాల్, మేము గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే కాలుష్యం మీద చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది PM 2.5, PM 10 100 మైక్రోగ్రామ్స్ అయితే వాళ్ళు 12 రెట్లు గాల్లోకి SO2, NO2 వదులుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2013లో FDG అనే ప్లాంట్ బిగించి కాలుష్యం రాకుండా వాటిని ఏర్పాటు చేయమని కోరినప్పటికీ ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ లేకుండా విచ్చలవిడిగా గాల్లో బూడిద వదిలిన కారణంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా చాలా భారీ ఎత్తున ప్రజలు బయటకు వచ్చి మానవహారాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అవినీతి మండలిగా మారింది. కాలుష్య నియంత్రణ మండలి అవినీతి మండలిగా మారింది. దాని కారణంగానే ప్రజల యొక్క ఆవేదన తెలియజేయడానికి వచ్చాం. ముఖ్యంగా మనుషులకి 7 రకాలైన జబ్బులు ఉన్నాయి. క్యాన్సర్ స్టార్ట్ అయిందని చెప్పి మొన్నే EAS శర్మ గారు, రిటైర్డ్ ఎనర్జీ సెక్రటరీ, మొత్తం ఆయన రేడియేషన్ మీద ఆయన బేసిక్గా రేడియేషన్ సైంటిస్టు. ఆయన ఈ ఒక యూనిట్గా 210 మెగావాట్లతో ప్రారంభమై ఈరోజు 2500 మెగావాట్లకి విస్తరించింది. చాలా సంతోషం. అలాగే పరిశ్రమలు వస్తే చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా గ్రామస్తులంతా కూడా
అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా స్థలాలు పొలాలు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు పొలాలు ఇచ్చారు కదా, ఈరోజు ప్రాణాలు ఇమ్మంటున్నారు. ఈరోజు ఎన్టీటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ బొగ్గు ఆధారితంగా ఇంధనంగా వాడుకుంటా నడవటం మూలాన వాళ్ళు వదిలే ఉద్గారాలు ఏ అయితే ఉన్నాయో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్కి కూడా ప్రజలందరి తరపున మేము ఒకటే అడుగుతున్నాం, మాకు ఈ కాలుష్యం వద్దు. 30 సంవత్సరాలు పైబడిన 1-2 యూనిట్లను వెంటనే మూసివేయాలి. ఈరోజు ప్రజల డిమాండ్లు మీ ముందు చెప్తున్నాం, ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. 30 సంవత్సరాలు పైబడిన 1-2 యూనిట్లు వెంటనే మూసివేయాలి. అలాగే ప్రజలకి మీరు వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టి వైద్యం చేయాలి ఉచితంగా. విద్యను అందించాలి. ముందుగా 70% భూభాగంలో చెట్లు నాటి ఆక్సిజన్ని ప్రజలకు అందించాలి. ఇవన్నీ కూడా మీరు తక్షణమే చేయాలి. అలాగే నేషనల్ హైవే పక్కన ఈ బూడిద చెరువు నుంచి వచ్చే బూడిద ఏదైతే ఉందో అక్రమంగా పర్మిషన్ లేకుండా బూడిద స్టాక్ పాయింట్లు పెట్టుకుంటున్నారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ప్రసిద్ధ అమరావతి క్షేత్రం బాలాచముండిక ఆలయం ప్రాంగణంలోని హుండీని పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరా ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్లు అమరావతి సీఐ బ్రహ్మం తెలియజేశారు. ఈ నెలాఖరున నిర్వహించే జిల్లా స్థాయి జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెదేపా బీసీ సెల్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఆటోనగర్లోని జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో బీసీ సాధికారిక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశాలు నిర్వహించాలంటూ సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాలన్నారు. ఈ నెలాఖరున నిర్వహించే జిల్లా స్థాయి జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఈ సందర్భంగా సూచించారు. ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా తీసుకెళ్లి బెదిరిస్తా ఉన్నాడు. ఇవాళ అసైన్ భూములకి 5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి పేర్నాని గారికి ఇవాళ ఎన్నికల ముందు నీ బినామీల్ని సరి చేసుకోవడం కోసం ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓలందరినీ కూర్చోబెట్టి కంప్యూటర్లు పెట్టి ఒక చీకటి దందా చేస్తా ఉన్నాడు పేర్నాని గారు. బందర్ భూముల మీద ఒక చీకటి దందా చేస్తూ ఆల్రెడీ ఇప్పుడు కోర్టు దండుకున్నాడు. ఇప్పుడు బినామీ పేర్లతో మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పిన అధికారులకు అనేక సార్లు మేము ఫిర్యాదు చేశాం. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి కానీ ల్యాండ్ని అలాట్ చేసే విషయంలో కానీ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం చేయకపోతే అధికారులు ఇదివరకులాగా సస్పెన్షన్స్ లేకపోతే రేపేదో చేసుకుని బయటికి రావచ్చు అని అనుకుంటా ఉన్నారేమో. రేపు రాబోయే కాలంలో తప్పు చేసినటువంటి అధికారులకి బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా పోతిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా పోతిన శ్రీనివాసరావు నియమితులైన సందర్భంగా చిట్టినగర్లోని నగరాల సీతారాముల కళ్యాణ మండపం నందు శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితుల చేత ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనానంతరం నగరాల కళ్యాణ మండపం కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరాల దేవస్థానం కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు మాట్లాడుతూ పోతిన శ్రీనివాసరావు మధురవాడ ముద్దు బిడ్డ అన్నారు. ఆయన పార్టీకి అనేక సేవలు చేశారంటూ కొనియాడారు. ఆహ్వానించిన అమ్మవారి టెంపుల్ డైరెక్టర్స్కి, పెద్దల అందరికీ, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకంలో 199% పథకాలు ఇచ్చి కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందించి, అలాగే 56 కులాలు ఉన్నాయని ఎవరికి కూడా తెలియదు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మరి మహిళలందరికీ ఎక్కువ పెద్ద పెట్టడం జరిగింది. మరి అన్ని కార్పొరేషన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి కులానికి కార్పొరేషన్ చైర్మన్ మ్యాక్సిమం 90% లేడీస్కి ఇవ్వడం జరిగింది, మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మధురవాడలో నేను నా పేరు పోతున్న శ్రీనివాసరావు, జిఎంసీ 7వ వార్డు ప్రెసిడెంట్గా ఉంటున్నాను. పార్టీ పెట్టిన కంచి నేను సేవ చేస్తున్నాను కార్యక్రమం అన్నింటిలో. మరి గవర్నమెంట్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి మరి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి, 3 జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు, పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు మరి భీమిని శాసనసభ ఎమ్మెల్యే గారు ఏపీ సీఎం వైఎస్ జగన్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చుతో విజయవాడ, విశాఖపట్నంలో 2 హెలికాప్టర్లను పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖర్చుతో ఈ విధంగా హెలికాప్టర్ల ఏర్పాటుపై వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3.82 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. ఉత్తరాంధ్రలో తిరుగులేని ప్రజానాయకుడు ఎర్రన్న అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఎర్రన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమ గొల్లపూడిలో స్థానిక పార్టీ నేతలతో కలిసి గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించే వరకు ఆయన ప్రజల కోసమే పనిచేశారన్నారు. కేంద్ర మంత్రిగా కేవలం 18 మాసాలు మాత్రమే పనిచేసినా ఢిల్లీ స్థాయిలో ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, మరి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన పాత్ర పోషించారు. ఆయన ముఖ్యంగా స్వర్గీయ రమణ గారితో కలిసి జిల్లాలో, రాష్ట్రంలో ఏదైతే ఈ మంచినీటి ప్రాజెక్టుకి డబ్బులు దాటంలో కీలకమైన పాత్ర పోషించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాత్రి 10 గంటల ప్రోగ్రాం చెప్తే ఉదయం 10 గంటలకల్లా విజయవాడలో ఉండి మరి ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చివరి రోజుల్లో కూడా ఆయన గొల్లపూడిలో నేను పాదయాత్రలో ఉన్నప్పుడు మొదటి రోజు పాదయాత్రకి మరి సంఘీభావం తెలిపి మాతో నడిచి మంచి మాటలో ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మాట్లాడి కొద్ది రోజుల్లోనే తదుపరి ఒక్క రోజులోనే వచ్చిన తర్వాత రోజే ప్రమాదానికి గురై ఆయన మన మధ్య లేరు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఎర్రన్నాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో సమర్థవంతంగా రాష్ట్ర వాణిని దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ మాధురి లావణ్య ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ ఆయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, కొన్ని కోట్లు వెచ్చించి అభివృద్ది పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మా పార్టీ శ్రేణులు ఎంత చంద్రబాబుకి ఏ విధంగా జవాబు చెప్పారో మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. కుప్పాన్నే ఆయన గాలికి వదిలేసి ఏ ఒక అభివృద్ధి చేయకుండా ఈరోజు నేను కుప్పంలో మళ్ళీ పోటీ చేస్తాను, నేను అభివృద్ధి చేస్తానని చెప్పడం భూ కబ్జాలు చేసి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారు కుప్పం ప్రజలకి తెలియదేం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఏది ఏమైనా కానీ కుప్పం కూడా మాదే. ఈ రాష్ట్రంలో అన్ని 175కు 175 స్థానాలు మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మా ఒకటే టార్గెట్ మాది, వైనాట్ 175 దిశగా అడుగులేస్తాం. జగనన్నతో కలిసి మేమందరం 175కు 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. రాబోయే కాలంలోన త్వరితగతిలోనే దాన్ని ఇంకా పూర్తిగా కబ్బాయిలను డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ ఒక్క డెవలప్మెంట్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూడండి.
ప్రతినిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్న నాయకులను చూడండి. ఈరోజు గెలిచిన తర్వాత 5 ఏళ్ల వరకు మళ్ళీ ఆ ఎమ్మెల్యే అన్న క్యాండిడేట్ మళ్ళీ ప్రజల వద్దకు రావటం లేదు, ప్రజలకి మొహం చూపించేది లేదు. అలాగే కార్పొరేటర్లు కూడా గతంలోన ఈ ఒక డివిజన్లోన ఎన్ని లక్షల వరకు జరిగింది, ఎన్ని కోట్ల వరకు జరిగింది, ఈ 5 ఏళ్ల కాలంలోన ఎన్ని కోట్ల వరకు జరిగింది అన్నది ప్రజలకి కావాలంటే మేము పూర్తి స్థాయిలో వివరంగా కూడా చెప్పగలం. గతంలో ఈ డివిజన్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ టీడీపీ గవర్నమెంట్లు చేసి చూపిస్తున్నాం. కావాలంటే ఇప్పుడు మీడియా మిత్రులను కూడా నేను తీసుకెళ్ళి గతంలో ఎలా ఉంది కబేలా, ఇప్పుడు ఎలా ఉంది కబేలా అన్నది కూడా నేను పూర్తి స్థాయిలో నేను చూపించగలను. అక్కడ ఎన్ని కోట్ల వర్కులు మేము చేస్తున్నామో, ఎంత కోట్లు అక్కడ వెచ్చించామో కూడా మీకు చూపిస్తాము. అలాగే పీపీపీ 3లోన దాన్ని పూర్తిగా మిషనరీ పెట్టే విధంగా గవర్నమెంట్కి కూడా మేము పంపించాము. గవర్నమెంట్లో అది ఓకే అయి రాగానే అక్కడ మిషనరీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. మేము చేసాము, మేము చూపిస్తాము. డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడగడం జరుగుతుంది ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళకు వస్తున్న సంక్షేమాలు వాళ్ళే చెప్పడం, వాళ్ళ నోటి ద్వారానే వింటూ ఎక్కడైతే 1-2 ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకొని మేము అవి క్లియర్ చేయడానికే ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రజలకి ఇంకా రానున్న కాలంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరికి. టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఎంఎస్ బేగ్ మీడియాకు వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో బాబు రావాలి, రాష్ట్రం బాగుపడాలి నినాదంతో చిట్టినగర్ నగరాల మహాలక్ష్మి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో అమ్మవారికి 101 టెంకాయలను మొక్కులుగా చెల్లించి చంద్రబాబు జనసేన టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ రాష్ట్రానికి పట్టిన పీడ వదలాలన్నారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలని, రాబో కాలంలో తెలుగుదేశం జనసేన నాయకత్వానికి పట్టం కట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక మంచి కలయికతో ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం ఒక మంచి కార్యాచరణని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో మనమందరం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండగులు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి కనబడట్లేదు. ఎంత హింసాత్మకమైన వ్యవహారం వస్తుందంటే దగ్గర నుంచి మనమందరం కూడా చూసాం. పాత్రికేయుల మీద కూడా దాడులు జరిగినాయి. అలాగే పత్రికా భవనాల మీద కూడా దాడులు జరిగినాయి. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక భయాందోళనతో బతుకుతూ ఉన్నారు. ఎవరికి కూడా భద్రత లేని పరిస్థితి కనబడతా ఉంది. కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖపు వ్యవహారం ప్రతిపక్షాన్ని అణగదొక్కాలి, అలాగే ఫోర్త్ ఎస్టేట్గా జరుగుతున్న వాస్తవ దారిని అత్తకండంతో ఖండిస్తూ రాష్ట్రంలోని వైసీపీ అల్లరి రౌడీ మూకల పాలనకి అంతమొందాలని, ఈ పాలనకి చరమగీతం పాడాలని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలోని యువతకు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి అన్ని ఫలాలు అందించాలనే. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు లేదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సింగిల్ గా పోటీ చేయాలంటూ సవాల్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చర్చనీయాంశంగా మారిన పొత్తుల అంశం. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా పొత్తులపై చర్చించేందుకు సమావేశమైన కాంగ్రెస్ వామపక్ష పార్టీలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి అంబటి, ఒక పార్టీలో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారని వెల్లడి. విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు కొండపల్లి నుండి గ్రానైట్ రాళ్లను రాజమహేంద్రవరానికి తరలిస్తున్న సమయంలో జరిగిన ఘటన. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.